మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, ఆయన కనికరము చొప్పుననే, ఇంకా వేరే మార్గం లేదండి. మన నీతి కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన నిష్ట కాదు, మన సాక్ష్యం కాదు, మన గొప్పతనాలు కాదు, మన వైభవం కాదు. ఆయన కనికరము వలననే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయటం ద్వారా మనల్ని రక్షించను. మనం రక్షణ పొందటానికి మన స్వభావం మారిపోవాలి. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగచేయటం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం అది. ఆయన వాక్యం ద్వారా స్నానం, పరిశుద్ధాత్మ ద్వారా స్నానం. దానికి సాదృశ్యంగానే పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. బాప్తిస్మం మునిగి లేస్తాం. ఆ మునుగుడే మునుగుడు. బుద్ధులు మారట్లేదు, స్వభావం మారట్లేదు, ఏం లేవండి. ఎంత ఎంత ఘోరం ఇది. మీరు రక్షణ పొందినప్పుడు, రక్షణ పొందకముందు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఏదైనా పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న ఆశలను ప్రవర్తిస్తూ ఉంటే పాస్టర్లు చెప్పాలి, అమ్మా అయ్యా అది కాదు, అలా ప్రవర్తించొద్దు, అది పూర్వపు దశ, ఇప్పుడు అది పనికిరాదు అని చెప్పాలి పాస్టర్లు. ఆ దురాశలు, ఈ లోకాశలు, ఈ లోక పద్ధతులు, కుల పద్ధతులు, ఆచారాలు, మనుషుల మెప్పు, మనుషుల ఆజ్ఞ, మనుషుల మాట, ఇవన్నిటిని మనం పాటిస్తూ ఉంటే ఇంకా రక్షణ ఎక్కడికి వెళ్ళొస్తుంది? మా తరాలు 4 తరాల నుంచి మేము క్రైస్తవులమే. ఏమైనా మారిందా? స్వభావం ఏదైనా మారిందా? మారకపోతే రక్షణ లేదు మీకు. మారకపోతే మీరు అపాయ స్థితిలో ఉన్నారు. ఆ స్వభావం మారాలి. దినదినము దేవ స్వభావములోనికి మనం రావాలి. ఇది దేవుని యొక్క కార్యము. మనం అప్పగించుకుంటే ఎంత మారింది దేవుని స్వభావంలోనికి? ఏం మారలేదు, గట్లనే ఉన్నది స్వభావం, ఏం మారలేదు. ఈ పాటలు వచ్చినాయి, ప్రార్థనలు, సూపర్ ప్రార్థనలు చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, వాక్యాలు, ప్రార్థనలు, పాటలు, ఆరాధనలు, వండర్ఫుల్. స్వభావం ఏమైనా మారిందా? మీ బుద్ధులు ఏమైనా మారాయా అని దేవుడు మన ముందు ప్రశ్న పెడతాడు. దేవునికి అప్పగించుకోనం, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోము. నీ చిత్తమేంది ప్రభువా, నీ చిత్తమేంది ప్రభువా అని అడుగుతూ ఉంటాం. అప్పుడు సైతాన్ గౌడు వచ్చి చెప్తాడు చిత్తం. అప్పుడు ఆ సైతాన్ ఊబిలో పడి ఆ చిత్తం వెళ్తాం, చివరికి తేల్తాం నరకంలో, నశించే దగ్గర. నేటి భక్తులు అలా ఉన్నారు, వైభవం. మనకి రక్షణ లేదు. అలాగుంటే రక్షణ లేదండి. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించకూడదు. మనము దేవునికి అప్పగించుకున్నట్లయితే, మన ప్రవర్తన మారినట్లయితేనే మనం రక్షణ